Hi, hello, welcome back to once again my channel. ఓకే, వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. మిస్ యూనివర్స్గా షెన్నీస్ మిస్ యూనివర్స్గా షెన్సీస్ పలసియోస్ మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని నికరాగ్వే అమ్మాయి షెన్సీస్ పలసియోస్ గెలుచుకోవడం జరిగింది. ఎల్ సాల్వడార్లో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచారు. రన్నరఫ్గా థాయిలాండ్కు చెందిన ఆంటోనియా, మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మొరయా విల్సన్ నిలిచారు. నెక్స్ట్, సుజిత్ రాయ్కు నాసా ఇంపాక్ట్ ప్లానెట్ అవార్డు లభించింది. బ్రెయిన్ అలైవ్ సహ వ్యవస్థాపకుడు అయినటువంటి డాక్టర్ సుజిత్ రాయ్ నాసా ఇంపాక్ట్ ప్లానెట్ అవార్డు 2023 అందుకున్నారు. జియోస్పేషియల్ ఏఐ ఫౌండేషన్ మోడల్ ప్రాజెక్టుకు అత్యుత్తమ సహకారం అందించినందుకు ఈ అవార్డు లభించింది. నెక్స్ట్, ఉత్తమ నటుడిగా ఇష్వాక్ సింగ్ స్టార్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెర్లిన్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా ఇష్వాక్ సింగ్ అవార్డు అందుకోవడం జరిగింది. నెక్స్ట్, ఎమ్మీ అవార్డు అందుకున్న ఏక్తా కపూర్. న్యూయార్క్లో జరిగిన 51వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో దర్శక నిర్మాత ఏక్తా కపూర్ను ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ డైరెక్టరేట్ అవార్డు వరించింది. ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఆమె చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కింది. ఈ గౌరవాన్ని అందుకున్నటువంటి తొలి భారతీయ మహిళా దర్శకురాలు ఏక్తా కపూర్. స్టాండప్ కమెడియన్ వీర్ దాస్కు ఎమ్మీ అవార్డు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన వీర్ దాస్ ల్యాండింగ్ కామెడీ సిరీస్కు గాను ఈ అవార్డు దక్కింది. భారతీయుడికి పాక్ అత్యున్నత పురస్కారం. దావూదీ జోహ్రా ఇస్లామిక్ సంస్థ అధిపతి భారత్కు చెందిన సైద్నా మఫద్దల్ సైఫుద్దీన్కు పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం ప్రకటించింది. ఆయన సేవలకు గుర్తింపుగా నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డుతో గౌరవించనుంది. ఈ అవార్డు అందుకోనున్న 4వ భారతీయుడిగా సైఫుద్దీన్ నిలిచారు. నెక్స్ట్, కోవిడ్ వారియర్స్కు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ లభించింది. 2022 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని కోవిడ్ వారియర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ ట్రైన్డ్ నర్సుల అసోసియేషన్లకు సంయుక్తంగా అందించారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ అవార్డును ఐఎంఏ ప్రెసిడెంట్ శరద్ కుమార్ అగర్వాల్, ట్రైన్డ్ నర్సుల అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాయ్ కె జార్జ్లకు అందజేయడం జరిగింది. పెరుమాల్ మురుగన్కు జేసీబీ అవార్డు. తమిళ రచయిత పెరుమాల్ మురుగన్ రచించినటువంటి నవల ఫైర్ బర్డ్కు 2023 సంవత్సరానికి గాను జేసీబీ సాహిత్య అవార్డు అందుకున్నారు. ఈ నవలను జననీ కన్నన్ ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. నెక్స్ట్, మాధవరాజ్కు పారికర్ యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. యుఆర్ రావు శాటిలైట్ సెంటర్కు చెందిన డాక్టర్ ఎస్ మాధవరాజ్కు మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు లభించింది. ఈ మేరకు గోవా సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 13న మనోహర్ పారికర్ విజ్ఞాన్ మహోత్సవ్ పేరుతో జరిగేటటువంటి కార్యక్రమంలో
ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు గ్రహీతకు నగదు ప్రోత్సాహకంగా 5,00,000 రూపాయలను అందజేస్తారు. నెక్స్ట్, బైనాన్స్ సీఈఓ రాజీనామా. ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ బైనాన్స్ సీఈఓ చాంగ్పెంగ్ జావో తన రాజీనామాను ప్రకటించారు. యుఎస్ మనీ లాండరింగ్ చట్టాల ఉల్లంఘన కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో జావో పదవి నుంచి తప్పుకున్నారు. ఆ స్థానంలో కొత్త సీఈఓగా రీజనల్ మార్కెట్స్ హెడ్గా ఉన్నటువంటి రిచర్డ్ టెంగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్ఐబి అడిషనల్ డైరెక్టర్గా లక్ష్మీ రామకృష్ణ, సౌత్ ఇండియన్ బ్యాంక్ అడిషనల్ డైరెక్టర్గా లక్ష్మీ రామకృష్ణ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆమెకు బ్యాంకింగ్ రంగంలో 38 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంతకుముందు ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్గా కూడా పనిచేశారు. బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా గంగూలీ, పశ్చిమ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని నియమించారు. కోల్కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో సీఎం మమతా బెనర్జీ ప్రకటించడం జరిగింది. ఓపెన్ ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్మన్. చాట్ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐకి మరోసారి శామ్ ఆల్ట్మన్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. కంపెనీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని శామ్ పెట్టిన షరతులకు ఓపెన్ ఏఐ ఒప్పుకున్నట్లు సమాచారం. యుఎన్ ప్యానల్ ఆఫ్ ఆడిటర్ వైస్ చైర్మన్గా గిరీష్ చంద్ర నియమితులయ్యారు. కంప్ట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము 2023 సంవత్సరానికి గాను యుఎన్ ప్యానల్ ఆఫ్ ఆడిటర్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ 63వ సెషన్లో ఆయన పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ జీడీసీ లీడర్గా అపర్ణ గుప్తా, మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్గా అపర్ణ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఈమె కస్టమర్ ఇన్నోవేషన్ డెలివరీ సెంటర్కు నాయకత్వం వహిస్తారు. 2005లో మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్ డెలివరీ విభాగంగా జీడీసీని హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది. తర్వాత దీన్ని బెంగళూరు, నోయిడాలో విస్తరించడం జరిగింది. దేశంలో తొలి ఇంక్యుబేటర్స్ ప్లాట్ఫామ్ అభివృద్ధి. ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటర్స్ అనే ప్లాట్ఫామ్ రూపొందించింది. దీని ద్వారా స్టార్టప్స్, దేశంలోని ఇంక్యుబేటర్ సంస్థల సమగ్ర వివరాలు తెలుసుకోవచ్చు. ఈ తరహా ప్లాట్ఫామ్ అందుబాటులోకి రావడం దేశంలోనే తొలిసారి. ఆఫీస్ స్పేస్, పెట్టుబడి, శిక్షణ ఇలా స్టార్టప్స్కి చెందిన అనేక అంశాల్లో ఇంక్యుబేటర్ సంస్థలు సేవలు అందిస్తాయి. 16 మిలియన్ల కిలోమీటర్ల నుంచి భూమికి సిగ్నల్. లేజర్ బీమ్తో సుదూర ప్రాంతాలకు సెకన్లలో మెసేజ్ అందించే టెక్నాలజీని నాసా రూపొందించింది. సైక్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్ 16 మిలియన్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ బీమ్ ద్వారా మెసేజ్ పంపింది. ఇది కేవలం 50 సెకన్లలోనే భూమికి చేరింది. ఈ టెక్నాలజీ సాయంతో భవిష్యత్తులో మార్స్ నుంచి కూడా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో మ్యూజిక్ ఫ్రాగ్. అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర నదీ తీరంలో మ్యూజిక్ ఫ్రాగ్ అనే కొత్త జాతి కప్పను శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. ఈ కప్పలు 2-3 రకాల శబ్దాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. 6 సెంటీమీటర్ల మేర పెరిగే ఈ కప్పలకు దేహం మధ్యలో లేత క్రీమ్ రంగులో ఉంటుందని వివరించారు.
అమెజాన్తో కేంద్ర వాణిజ్య శాఖ ఒప్పందం. దేశంలో ఎక్స్పోర్ట్ హబ్లుగా గుర్తించిన 20 జిల్లాల్లో చిన్న మధ్యతరహా సంస్థలకు శిక్షణ ఇచ్చేందుకు అమెజాన్తో కేంద్ర వాణిజ్య శాఖ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఇమేజింగ్ డిజిటల్ క్యాటలాగ్లను రూపొందించడంతో పాటు పన్ను సంబంధిత అంశాలపై అమెజాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డీజీఎఫ్టీతో కలిసి శిక్షణ వర్క్షాప్లను నిర్వహిస్తాయి. 3 బ్యాంకులకు ఆర్బీఐ ఫైన్. 3 బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది. నిబంధనలను పాటించడం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడాకు 4.34 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. ఆర్థికపరమైన అవుట్సోర్సింగ్ సేవల్లో నిబంధనలు అతిక్రమించినందుకు సిటీ బ్యాంకుకు 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. రుణాల జారీలో నిబంధనలు పాటించకపోవడంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు కోటి రూపాయల ఫైన్ వేసింది. భారత వృద్ధి రేటు 6.3% అంచనా. భారత ఆర్థిక వృద్ధి రేటు జీడిపి 2024 ఆర్థిక సంవత్సరానికి గాను 6.3%గా గోల్డ్మన్ సాక్స్ అంచనా వేయడం జరిగింది. 2024 రెండో త్రైమాసికంలో ఎన్నికలు జరుగుతాయి కావున మొదటి త్రైమాసికంలో వృద్ధికి అడ్డంకిగా మారవచ్చని, ఎన్నికల తర్వాత అభివృద్ధి పెరుగుతుందని అంచనా వేసింది. ప్రపంచ బిలియర్డ్స్లో పంకజ్కు 2 టైటిళ్లు. భారత ప్లేయర్ పంకజ్ అద్వానీ ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో 2 టైటిళ్లు సాధించారు. ఖతార్లోని దోహా వేదికగా జరిగిన లాంగ్ ఫార్మాట్, పాయింట్ ఫార్మాట్లో టైటిళ్లను గెలుపొందారు. 2 మ్యాచ్ల్లోనూ భారత్కు చెందిన సౌరభ్ కొఠారీపైనే విజయం సాధించారు. తాజా విషయంతో పంకజ్ ఖాతాలో 27వ టైటిల్ చేరింది. అంతర్జాతీయ క్రికెట్కు ఇమాద్ వసీం గుడ్ బై. పాకిస్తాన్ ఆల్రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. పాక్ తరపున 2015లో అరంగేట్రం చేసిన ఆయన 55 వన్డేల్లో 986 రన్స్, 44 వికెట్లు, 66 టీ20ల్లో 486 రన్స్, 65 వికెట్లు తీశారు. న్యూఢిల్లీ వేదికగా ఖేలో ఇండియా పారా గేమ్స్ మొదటి ఎడిషన్ డిసెంబర్ 10 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1350 మంది క్రీడాకారులు ఈ గేమ్స్లో పాల్గొననున్నారు. అంతర్జాతీయ ఉమెన్స్ క్రికెట్లో ట్రాన్స్జెండర్లపై నిషేధం. అంతర్జాతీయ క్రికెట్లో ట్రాన్స్జెండర్ ఉమెన్స్ ఆడటంపై ఐసీసీ నిషేధం విధించింది. లింగ మార్పిడి విధానం ద్వారా పురుషుడి నుంచి స్త్రీగా మారిన వారిని ఉమెన్స్ క్రికెట్లో ఆడేందుకు అనర్హులుగా ప్రకటించింది. మహిళల ఆట సమగ్రత, భద్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఉమెన్స్ క్రికెట్లో ఆడిన తొలి ట్రాన్స్జెండర్ ప్లేయర్ డేనియల్ మెక్గాహే కెనడా కాగా ఆమె ఇప్పటి వరకు 6 టీ20ల్లో ఆడి 118 రన్స్ చేశారు. మార్లోన్ శామ్యూల్స్పై 6 ఏళ్ల నిషేధం. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్పై ఐసీసీ 6 ఏళ్ల నిషేధం విధించింది. ఈసీబీ యాంటీ కరప్షన్ కోడ్ను ఉల్లంఘించినట్లు తేలడంతో క్రికెట్లో ఏ ఫార్మాట్ ఆడకుండా నిషేధించింది. 2023 నవంబర్ 11 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏటీపీ టోర్నీ విజేతగా జకోవిచ్. టెన్నిస్ స్టార్ జకోవిచ్ చరిత్ర సృష్టించారు. ఏటీపీ ఫైనల్స్లో జన్నక్ స్పిన్నర్పై విజయం సాధించి ఛాంపియన్గా అవతరించారు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు 7 సార్లు విజేతగా నిలిచిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పారు. వన్డే ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా. 2023 వన్డే ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. 6వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 240 రన్స్ చేయగా ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను
హెడ్ అందుకోవడం జరిగింది. కోహ్లీకి అరుదైన రికార్డు. కింగ్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ప్లేయర్గా నిలిచారు. ఇప్పటి వరకు 157 సిరీస్లలో 21 అవార్డులను అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో సచిన్ 20 ఉన్నారు. వరల్డ్ కప్ 2023లో అత్యధిక రన్స్ 765 రన్స్ చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. సెర్ఫ్కు 3 స్కోచ్ అవార్డులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ పేదరిక సంస్థ సెర్ఫ్ 3 జాతీయ అవార్డులను అందుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక పింఛన్ల కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించింది. మహిళా మార్టులకు గోల్డ్ మెడల్, పొదుపు సంఘాలకు సిల్వర్ మెడల్ అందజేసింది. ఏపీలో పెప్పర్ మోషన్ విద్యుత్ బస్సుల తయారీ. విద్యుత్ బస్సులు, ట్రక్కులు తయారు చేసే జర్మనీకి చెందిన పెప్పర్ మోషన్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో 800 ఎకరాల్లో 4,640 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 8,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. విజయవాడ రైల్వే స్టేషన్కు ఐజీబీసీ సర్టిఫికేట్. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ ఏజీబీసీలో ప్లాటినం సర్టిఫికేట్ లభించింది. స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన వసతులు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, నీటి సామర్థ్యం, స్మార్ట్, పర్యావరణ హిత అంశాలను విశ్లేషించి ఈ అవార్డును ఇచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో సికింద్రాబాద్ తర్వాత ఈ అవార్డు పొందిన రెండవ స్టేషన్గా విజయవాడ నిలిచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి రెండవ స్థానం. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉండగా ఉత్తరప్రదేశ్లో 21,891 ఆరోగ్య కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్లో 11,855 సెంటర్లు ఉన్నాయి. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొదటి 3D ప్రింటెడ్ ఆలయం. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో బూరుగుపల్లిలో నిర్మితమైంది. సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో అప్సుజా ఇన్ఫ్రాటెక్ 3 నెలల్లో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్కు అరుదైన ఘనత. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1 మెరైన్ స్టేట్గా కేంద్రం ప్రకటించింది. ఈ నెల 21న జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్లో ట్రోఫీతో పాటు సర్టిఫికేట్ను అందజేసింది. సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి కన్నుమూత. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ 96 సంవత్సరాలు కేరళలోని కొల్లాంలో కన్నుమూశారు. 1983లో హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఆమె 1989లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఎస్సీల వర్గీకరణకు కమిటీ ఏర్పాటును వేగవంతం చేయాలని ప్రధాని మోడీ కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎస్సీ రిజర్వేషన్లో మాదిగలకు ఉపకోటా కల్పించడంపై కమిటీ దృష్టి సారించనుంది. బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలని తీర్మానం. బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఆ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. ప్రత్యేక హోదా కల్పిస్తేనే రాష్ట్రం పేదరికం నుంచి బయటపడుతుందని ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తెలిపారు. న్యూఢిల్లీ వేదికగా వాటర్ ఇంపాక్ట్ సదస్సు. 8వ ఎడిషన్ న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ సదస్సును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ప్రారంభించారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా మరియు సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. లడాక్ సీ బక్ తార్నుకు జిఐ గుర్తింపు. లడాక్ సీ బక్ తార్నుకు జిఐ గుర్తింపు లభించింది. లడాఖ్లోని సీ బక్ తార్నుకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ జిఐ ట్యాగ్ లభించింది. ఈ బెర్రీ పండులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతకుముందు ఈ ప్రాంతానికి చెందిన లడాక్ పష్మినా, లడాక్ ఆప్రికాట్, లడాక్ వుడ్ కార్వింగ్ జిఐ ట్యాగ్లను పొందాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్ వెంకటరమణన్ మరణం. ఆర్బీఐ మాజీ గవర్నర్ వెంకటరమణన్ కన్నుమూశారు. ఐఏఎస్ అధికారి అయిన ఆయన ఆర్బీఐ 18వ గవర్నర్గా 1990 డిసెంబర్ నుంచి 1992 డిసెంబర్ వరకు పనిచేశారు. హైదరాబాద్ వేదికగా జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు. హైదరాబాద్ వేదికగా రెండవ విడత ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్పోర్టర్స్ ఫోరం వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్ 2023 నిర్వహించారు. ఈ సమావేశంలో సుగంధ ద్రవ్యాల భద్రత, స్థిరత్వానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. షిల్లాంగ్ వేదికగా ఇంటర్నేషనల్ టూరిజం మార్చ్ భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేఘాలయలోని షిల్లాంగ్లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 11వ ఎడిషన్ను నిర్వహించారు. ఈ మార్టును కేంద్ర పర్యాటక సహాయ మంత్రి శ్రీపాద యెస్సో నాయక్, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రారంభించారు. ఢిల్లీలోని ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత. ఢిల్లీలో తమ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, వాణిజ్య సేవలు కొనసాగిస్తామని పేర్కొంది. దేశంలోని ఆఫ్ఘన్ పౌరులు హైదరాబాద్, ముంబై కాన్సులర్ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. పెర్త్ వేదికగా అస్త్ర హింద్ 2023 విన్యాసం. పెర్త్ వేదికగా అస్త్ర హింద్ 2023 పేరుతో భారత్, ఆస్ట్రేలియాకు చెందిన సాయుధ దళాల రెండో విడత విన్యాసం జరుగుతుంది. నవంబర్ 22న ప్రారంభమైన ఈ విన్యాసం డిసెంబర్ 6 వరకు నిర్వహించనున్నారు. మొదటి విడత రాజస్థాన్లోని మహాజన్లో నిర్వహించారు. అమెరికా భారత్ సంయుక్త సైనిక విన్యాసం. మేఘాలయలోని ఉమ్రోయ్ వేదికగా భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. వజ్రప్రహార్ విన్యాసం పేరుతో 14వ ఎడిషన్ చేపట్టాయి. నవంబర్ 21న ప్రారంభమైన ఈ విన్యాసాలు డిసెంబర్ 11 వరకు జరుగుతాయి. పర్వత ప్రాంతాల్లో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. నేవల్ యాంటీషిప్ మిసైల్ టెస్ట్. భారత నౌకాదళం యాంటీషిప్ మిసైల్ను పరీక్షించింది. భారత నేవీతో పాటు డిఆర్డీఓ ఈ పరీక్షలో పాల్గొంది. దీనిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. సీకింగ్ 42B హెలికాప్టర్ నుంచి దీన్ని పరీక్షించారు. ఈ యాంటీషిప్ మిసైల్ స్వల్ప శ్రేణి దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలదు. మీరాబాయి పోస్టల్ స్టాంపు నాణెం విడుదల. మీరాబాయి 525వ జన్మదినోత్సవాన్ని నవంబర్ 23 పురస్కరించుకొని ఆమె గౌరవార్థం పోస్టల్ స్టాంప్ 525 రూపాయల నాణ్యాన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు. ఆమె జన్మదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ మథురలో ఏటా బ్రజ్రాజ్ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఎంపీ హేమమాలిని మీరాబాయి జీవితంపై నృత్య నాటకాన్ని ప్రదర్శించారు. గుజరాత్ రాష్ట్ర చేపగా గోల్ ఫిష్
గుజరాత్ రాష్ట్ర చేపగా గోల్ ఫిష్ను ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు. అహ్మదాబాద్లో గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఒడిశాలో రాష్ట్రపతి విద్యా ప్రచారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇండియా పేరుతో జాతీయ విద్యా ప్రచారాన్ని ప్రారంభించారు. సంబల్పూర్లోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ యూనివర్సిటీ దీనిని నిర్వహించింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.